చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయటం ఉత్తమం. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. ప్రమాదమైన సింహాన్నే ప్రేమించు. ప్రమాదం లేదనుకుని నక్కలతో చిలిమివద్దు. అసలు ప్రమాదం గుంట నక్కలతోనే. అందరూ మనవాళ్లే అని కైకేయి మందర్ను చేరదీస్తే సీతారాములను అరణ్యాల పాలు చేసింది. నువ్వు కూడా అందరూ నావాళ్లే అని చేరదీస్తే నీ జీవితం కూడా అంతే. అన్ని కళ్ళు నువ్వు గొప్పగా సంతోషంగా ఉంటే చూడాలనుకోవు. కొన్ని నువ్వు బాధపడుతుంటే ఏడుస్తుంటే చూడాలనుకుంటాయి. 2 నాలుకలున్న పాము కన్నా మీ గురించి ఇతరుల దగ్గర 2 రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. అన్నిటినీ తట్టుకోవటమే కాదు, కొన్నిటి నుంచి తప్పుకోవటం నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. ద్వేషం నిండిన మనసుతో చూస్తే నెలవంకలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే అమావాస్య కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసన పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది. పాముకెన్ని పాలు పోసినా విషాన్నే ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు, మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ప్రస్తుతం ఉన్న ఈ క్షణం నుండే ఏ మాత్రము ఆలస్యం చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్య సాధనలో ఎన్నిసార్లు ఓడినా సరే మరోసారి ప్రయత్నించు. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే. మిగతా 99% శ్రమతోనే సాధ్యం. శత్రువుల్ని జయించాలంటే వారిని చేయెత్తి కొట్టవలసిన అవసరం లేదు. వారికి అందనంత ఎత్తుకు ఎదిగితే చాలు. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తారు. సమయాన్ని బట్టి మీ నేడే మారిపోతుంది. ఇక మనుషులు మారిపోవటంలో వింతేముంది? 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం ఎంతో గొప్పది. ఈ సమాజానికి నిజాన్ని తెలుసుకునే ఓపిక ఉండదు. అబద్ధాన్ని కాదనే తీరికొండదు. మనిషి శరీరంలో అత్యంత విషపూరితమైంది నోరు. దీనివల్లే మనిషి సర్వం కోల్పోతారు. గొడ్డలతో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికివేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు. నీ జీవితంలోని విషాదం కూడా గుర్తుకు రానంత బిజీగా ఉండు. మీ గురించి చెప్పటానికి ఏమీ లేనప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప రైటర్స్గా మారి మీ బయోగ్రఫీ వాళ్ళకు నచ్చినట్లుగా లిఖిస్తారు. బాగుంటే చదువుకో, బాగోలేకపోతే నవ్వుకో. విలువ లేని వారి మాటలకు స్పందించటం అంటే మీ విలువ తగ్గించుకొని వాళ్ళ విలువ పెంచటమే. కవర్ని చూసి బుక్కుని అంచనా వేయటం ఎంత తప్పు, తీయగా మాట్లాడుతున్నారు కదా అని మనుషుల్ని నమ్మటం కూడా అంతే తప్పు. చేతి రాతలన్నీ కలంపైన ఆధారపడితే నుదిటి రాతలన్నీ కర్మలపైన ఆధారపడతాయి. కాలానికి ఎవరి మీద కసి ఉండదు, ఎవరి మీద కనికరము ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతుందంతే. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు ఎక్కాలని నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. జీవితంలో ఎదురు దెబ్బలు భరించిన వారే ప్రపంచంలో ఎదుగుతారు. నువ్వు ఊహించుకోవటం ఎక్కువయ్యే కొద్దీ నీకు మనశ్శాంతి తక్కువ అవుతుంది. నీ గెలుపు కోసం కష్టపడు, గౌరవంగా కనిపిస్తావు. పక్కవారి ఓటమిని కోరుకోకు, చేతగాని వారిలా కనిపిస్తావు. జీవితం కష్టకాలంలో కూడా నీకు ఒక మంచి జరుగుతుంది. నీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రంగేమిటో నీకు పూర్తిగా తెలిసిద్ది. కష్టాలు సామర్థ్యాన్ని బయటికి తీస్తాయి. సుఖాలు బలహీనతలను బయట పెడతాయి. అవమానాలు మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మీ సహనానికి పరీక్ష పెడతాయి. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి బ్రతుకంటే భయపడడు. సత్యం విలువ తెలిసిన వ్యక్తి అబద్ధానికి అలవాటు పడడు. సంతోషం అనేది జీవిస్తున్న స్థలంలో కాదు, జీవిస్తున్న విధానంలో ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటల్లోని నిలకడను బట్టి తెలుస్తుంది.
మనిషి ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాడో అంత ప్రతిభావంతుడు, ధైర్యవంతుడుగా తయారవుతాడు. ఓడిన ప్రతిసారి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఇది ఓటమి కాదు, పాఠమని. జీవితంలో వేగంగా పరిగెత్తండి. అప్పుడు మీ ఆపదలు మీ కాళ్ళ దగ్గరే ఆగిపోతాయి. రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు. తాకటానికి కూడా ఆలోచిస్తారు. వేప చెట్టుకు తన ప్రత్యేకత ఉంది. తేనెకు తన ప్రత్యేకత ఉంది. అలాగే మంచి చెడు అనే వాటికి కూడా ఒకే కొలత ఉండదు. చేసే పని ఏదైనా బానిసగా కాకుండా ఆ పని మీది అనుకొని యజమానిలా బాధ్యత తీసుకొని కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా నీ కష్టం నిన్ను యజమాని చేస్తుంది. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించటం మీ చేతుల్లోనే ఉంది. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది. తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా చిన్న తాళం చెవి ఉండాల్సింది. అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపెడుతుంది. సరిగ్గా గమనించరు, కానీ మీ చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ శాతం అవకాశవాదులే. మీ మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగా ఆలోచించటం మొదలు పెడుతుంది. అందుకే గాయాల్ని, అవమానాల్ని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. ఈ లోకంలో మనస్ఫూర్తిగా మాట్లాడేవారి కంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడేవాళ్లే ఎక్కువ. ఒకరి అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నంతకాలం దురదృష్టం మీ వెంటే ఉంటుంది. అదృష్టం ఒక్కసారి రావచ్చు. అవకాశం అనేది 2 సార్లు రావచ్చు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం నీకు ఎప్పుడూ ఉంటుంది. గెలుపును ప్రేమించు, కానీ ఓటమిని ద్వేషించకు. ఓటమి నేర్పే విలువైన పాఠాలే గొప్ప గెలుపుకు కారణం. ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. జీవితం ఒక ఆట లాంటిది. నీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటను గెలవటానికి ప్రయత్నించండి. మన జీవితం కురుక్షేత్రమే. అయినా మంచి చెప్పటానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. మనలో పాండవులు అసలే లేరు. 100 కొద్దీ కౌరవ మందలే ఇక్కడ. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు నీ ఔన్నత్యానికి పునాదులవుతాయి. నీతో అవసరం ఉంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. నువ్వెంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వెంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది. మంచితనం రంగులో లేదు, మంచి మనసులో ఉంది. క్షమించటం మనిషి బలహీనం కాదు, దానికి శిఖరమంత మనోబలం కావాలి. కొన్ని వేల కంప్యూటర్లు కలిసినా ఒక్క బియ్యపు గింజను కూడా పుట్టించలేవు. అది రైతుకు మాత్రమే తెలిసిన విద్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.